గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా, నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం, బెంగాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్న బీజేపీ. మహారాష్ట్రలో ఆక్సిజన్ కొరత, ప్రధానితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్న సీఎం. ఢిల్లీలో కట్టుదిట్టంగా వీకెండ్ లాక్డౌన్ అమలు, అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరతను తీర్చాలి, కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యమం తీవ్రతరం, విశాఖ ఆర్కే బీచ్ లో రైతు కార్మిక శంఖారావ సభ. డీటెయిల్స్ చూస్తే మోడీ సర్కార్ నిర్లక్ష్యంతో దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. పాజిటివ్ సంఖ్య పెరుగుతూ భయంకర పరిస్థితి ఏర్పడుతోంది. రోజు రోజుకి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. కరోనా కట్టడి చేసేందుకు తాము బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బహిరంగ సభలు రద్దు చేసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. సిపిఐ, సిపిఎం తదితర వామపక్షాలు కూడా కరోనా విజృంభణ దృష్ట్యా ఎలక్షన్ క్యాంపెయిన్ రద్దు చేసుకున్నాయి. అయితే బీజేపీ సర్కార్ పెద్దలు ఆపద సమయంలోనూ అలసత్వంగా వ్యవహరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇవేం పట్టించుకొని బీజేపీ పెద్దలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా సెకండ్ వీకెండ్ లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలవుతోంది. అయినప్పటికీ ప్రజా రవాణా వ్యవస్థ ఎప్పటి మాదిరిగానే నడుస్తోంది. అయితే ప్రయాణికుల సంఖ్య అంతంతగానే ఉంది. ప్రభుత్వ సూచనల మేరకు ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు, పాలు, మెడికల్ షాపులు అందుబాటులోనే ఉన్నాయి. ఎవరైనా రహదారులపై వస్తే పోలీసులు ఊరుకోవడం లేదు. అనవసరంగా వచ్చిన వారికి బుద్ధి చెబుతున్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరతను తీర్చాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ వ్యాక్సిన్లు లేకపోవడంతో ఆదివారం టీకాల కార్యక్రమాన్ని నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఆదివారం రాత్రి 2.7 లక్షల డోసులు వస్తాయంటూ కేంద్ర ప్రభుత్వం తమకు సమాచారం పంపిందని చెప్పారు. ఎంత తొందరగా వ్యాక్సిన్లు పంపిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియను అంత వేగవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. 25 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేయాలని కోరినప్పటికీ కేంద్రం స్పందించలేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని, రాష్ట్రంలో 60,000 బెడ్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. జీవితం ఛిద్రమైపోయిందో అదంతా కూడా తప్పు అని చెప్పి జనం భావించిండ్రు. వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ తక్కువ చేసుకోవడం మీకు తెలుసు. ఇవాళ మళ్ళీ అవసరం అనుకుంటే విత్ 1 మంత్ 1.5 మంత్ పడుతుంది మళ్ళీ రివైవ్ చేయడానికి. రెండో అతి ముఖ్యమైనదంటే మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత కూడా దాని ప్రోటోకాల్ ప్రకారం ఎస్ఓపి ప్రకారంగా 15 రోజుల పాటు వాళ్ళ గోడౌన్లలో పర్యవేక్షణలో ఉంటాయి వాళ్ళకి. వేరే దేశాలు 15 రోజులు కాకుండా 7 రోజులు తగ్గించినట్టుగా చూస్తూ ఉన్నాం. నేను కూడా నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతున్నాయో 15 రోజులు మీ గోడౌన్లో పెట్టుకునేటువంటి ప్రోటోకాల్స్ కాకుండా, ఎస్ఓపి కాకుండా మీకు వారం రోజుల్లోనే వేరే దేశాలు ఇచ్చిన పర్మిషన్ మీరు కూడా ఇవ్వమని చెప్పి కోరినాం. ఒకవేళ అది కనుక వస్తే ఒక 3 లక్షల ఈ ఇంజెక్షన్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మనం ఇంత స్ప్రెడ్గా ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అని చెప్పి ఎవరు ఊహించలేదు. అందువల్ల
ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టే ఈ మాత్రమే కంట్రోల్ చేయగలిగినాం. ఇవాళ దేశంలోనే కరోనా కట్టడిలో ఎఫెక్ట్గా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మనం చెప్పడం కాదు, ఇవాళ దేశం చెప్తా ఉంది. మహారాష్ట్ర పరిస్థితి ఏందో మీరు చూస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాల పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఎక్కడ అంబులెన్స్ కొరత లేదు, పేషెంట్లు బయట ఫుట్పాత్ల మీద ఉన్నటువంటి పరిస్థితి లేదు, పేషెంట్ చనిపోయిన పరిస్థితి లేదు, ఇలా పెద్ద ఎత్తున చచ్చిపోతున్న పరిస్థితి లేదు. గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో చాలా ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. పూర్తి అధికార యంత్రాంగం ఎన్ని వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్తో ఉంది. 4 నెలల వరకు అయితే ఇక అయిపోయింది కరోనా, దీనివల్ల పెద్ద భయపడే అక్కర లేదు, దీని పెద్ద మరణాలు కూడా లేవు. ఎంతైతే భయపడ్డామో, ఎంతైతే నష్టపోయినామో ఆర్థికంగా, ఎంత ప్రజా జీవితం ఛిద్రమైపోయిందో అదంతా కూడా తప్పు అని చెప్పి జనం భావించిండు. వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ తక్కువ చేసుకోవడం మీకు తెలుసు. ఇవాళ అవసరం అనుకుంటే విత్ 1 మంత్ 1.5 మంత్ పడుతుంది మళ్ళీ రివైవ్ చేయడానికి. రెండో అతి ముఖ్యమైనదంటే మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత కూడా దాని ప్రోటోకాల్ ప్రకారం ఎస్ఓపి ప్రకారంగా 15 రోజుల పాటు వాళ్ళ గోడౌన్లలో పర్యవేక్షణలో ఉంటాయి వాళ్ళకి. వేరే దేశాలు 15 రోజులు కాకుండా 7 రోజులు తగ్గించినట్టుగా చూస్తూ ఉన్నాం. నేను కూడా నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన, మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి రెమెడిసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతున్నాయో 15 రోజులు మీ గోడౌన్లో పెట్టుకునేటువంటి ప్రోటోకాల్స్ కాకుండా, ఎస్ఓపి కాకుండా మీకు వారం రోజుల్లోనే వేరే దేశాలు ఇచ్చిన పర్మిషన్ మీరు కూడా ఇవ్వమని చెప్పి కోరినాం. ఒకవేళ అది కనుక వస్తే ఒక 3 లక్షల ఈ ఇంజెక్షన్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మనం ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అని చెప్పి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జరుగుతున్న ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తామని రైతు కార్మిక నాయకులు ప్రకటించారు. విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ పోరాట స్థాయికి ఉక్కు పోరాటాన్ని తీసుకువెళ్తామని, దేశమంతా తిరిగి మద్దతు కూడగడతామని చెప్పారు. ఈ పోరాటంలో కార్మికులతో పాటు రైతులు కూడా భాగస్వాములవుతారని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో రైతు కార్మిక శంకారావ సభ జరిగింది. కరోనా, పోలీస్ ఆంక్షలను సైతం లెక్క చేయకుండా ఈ సభకు పెద్ద ఎత్తున రైతులు, కార్మికులు తరలివచ్చారు. సభకు ముందు విశాఖ నగరంలో ప్రదర్శన నిర్వహించారు. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 9 రోజుల పాటు వైభవంగా వసంత నవరాత్రుల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో ఆలయ అర్చక సిబ్బంది అమ్మవారికి పలు రకాల పుష్పాలతో ప్రత్యేక పుష్ప అర్చన నిర్వహించారు. వసంత నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి పుష్పార్చన ఘనంగా జరిగింది. వివిధ పూలతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుక కోసం పూలు సమర్పించదలుచుకున్న భక్తులు మిగతా రోజుల్లో చిన్న రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన పుష్పార్చన మండపం వద్ద సమర్పించాలని ఆలయ అధికారులు కోరారు. తస్మై పంచమగం హోత ప్రత్యశ్రోత్ సపంచహోతో భవతు పంచహోతో హవైనామైషః తం వా ఏతం పంచహోతగుం సంతం పంచహోతేత్యాదిక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియా ఇవ హి దేవాః ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయతా తస్మై చతుర్ధగం హోత ప్రత్యశ్రోత్ సచతుర్హోతో భవతః హరి మహారాజ్ఞీ కీ జయ. ఓం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన సేవలు అందడం లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్ ఆరోపించారు. రోగి తీవ్రమైన అనారోగ్యానికి గురైన పక్షంలో ఇక్కడి వైద్యులు హైదరాబాద్, నాగపూర్ వెళ్లాలంటూ చెబుతున్నారన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత వల్ల రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. అయితే ఔషధ కేంద్రాల్లో 300 సిలిండర్లు వృధాగా పడున్నాయన్నారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోతే సొంత ఖర్చులతో సిలిండర్లలో ఆక్సిజన్ నింపి రోగులకు అందేలా చూస్తానన్నారు. ఈ ఆసుపత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉందన్నారు. జిల్లాలో నానాటికి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నర్సింగ్, మోతీరాం, రాహుల్ చంద్ర, రాజు యాదవ్, ముదస్సీర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆదిలాబాద్ రిమ్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది.
రిమ్స్లో పేషెంట్ వచ్చి అడ్మిట్ అయ్యి హైదరాబాద్ పోవాలంటే అక్కడ నుంచి రిఫర్ చేస్తే ఆక్సిజన్ సిలిండర్స్ లేవంటున్నారు. కానీ ఒక ప్లేస్లో 300 దగ్గర ఆక్సిజన్ కొత్త సిలిండర్స్ సీల్స్గా ఓపెన్ కాలే, వాళ్ళ పిన్నిసుగా ఓపెన్ కాలే, ఆ పరిస్థితులు ఉన్నది. మేము పోయి చూసినాం. ఇప్పుడు ఆఫ్టర్ ప్రెస్ మీట్ అందరు మీడియా వాళ్ళని పోయి చూపిస్తాం. మేము ఆదిలాబాద్ కలెక్టర్ని, ఆదిలాబాద్ డిఎంహెచ్ఓ, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ ఆ సిలిండర్ మాకు అప్పగించండి, మేము మా సంస్థ తరఫు నుంచి ఆ సిలిండర్ని ఫిలప్ చేసి ఎవరెవరికి యూత్ మేల్, నాగ్పూర్, హైదరాబాద్ ఎక్కడైనా తీసుకపోతే మేము ఒక సిలిండర్ అవసరం ఉన్నా కానీ 2 సిలిండర్ అవసరం ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీ సిలిండర్ మీకు రిటర్న్ ఇచ్చేస్తాం. అక్కడ ఎన్నో రోజుల నుంచి దగ్గర 300 సిలిండర్స్ అక్కడ పడి ఉన్నది. ఇంకోటి మీకు కావాలంటే డిపాజిట్ చేయమంటే సుగా నేను డిపాజిట్ చేయడానికి సుగా రెడీ ఉన్నా. ఎందుకంటే నిన్న ఒక పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే బెడ్ లేదు, వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉన్నది, 3-4 గంటలు వాళ్ళు వెయిట్ చేసినారు. అంటే ఇటువంటి పేషెంట్స్కి మనం ఇంట్లో పెట్టచ్చు, ఆక్సిజన్ ప్రొవైడ్ చేయొచ్చు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకోటి రంజాన్ మాసంలో ముస్లిమ్స్ జకాత్ ఇస్తారు, సద్కా ఇస్తారు, హదియా ఇస్తారు. నేను ముస్లిమ్స్ సోదరులని రిక్వెస్ట్ చేస్తున్నా, మా హిందూ సోదరులని, క్రిస్టియన్ ఉన్నా కానీ ఏ కమ్యూనిటీ ఉన్నా కానీ ఈ సమయంలో ఆదుకుందాం. వీళ్ళని చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఎక్కడ ఇంజెక్షన్ రెమ్డెసివిర్ ఇంజెక్షన్ పేరు, ఆ ఇంజెక్షన్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. దగ్గర 300-400 సిలిండర్స్ ఉన్నాయి. ఒక్కొక్క సిలిండర్కి చనిపోతున్నారు, ఇంత పరేషాన్ ఉన్నారు. ఇక్కడ మన హైదరాబాద్ పోతున్నప్పుడు నిర్మల్లో మరి ఆరుమూరులో చనిపోతున్నారు సిలిండర్, మన ఆక్సిజన్ అయిపోయి. మరి ఇక్కడ రిమ్స్లో బయట తీసుకుపోవడానికి లేదంటున్నారు సిలిండర్. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం వల్లభరావుపల్లిలో ప్రదర్శించిన జానపద నాటకం అందరినీ ఆకట్టుకుంది. ఈ నాటకాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ శివకుమార్ హాజరయ్యారు. ప్రారంభ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్ గుప్తా, టీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు నవీన్ చారి, ఏఎంసీ డైరెక్టర్ రేణయ్య, కృష్ణ, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలం కొండపల్లిలో పోడు రైతుల కోసం బీజేపీ నాయకుడు పాల్వై హరీష్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం పలువురికి విదితమే. కాగా రైతులను గిరిజనులను ఉసగొలిపి దాడికి ప్రోత్సహించాడనే అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు బెజ్జూర్ పెంచికల్పేట పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేశారు. కాగజ్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరీష్ ను అరెస్టు చేసి సిర్పూర్ టీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ నెల 30 వరకు మెజిస్ట్రేట్ రిమాండ్ కు ఆదేశించడంతో పోలీసులు హరీష్ ను ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఫారెస్ట్ భూములు దున్నిచ్చేలాగన్నట్టు ఆల్రెడీ ఆ రోజు పత్తికట్ట కాలబెట్టడం జరిగింది. ఒక స్తూపం కూడా నిర్మించారు. సో తర్వాత మళ్ళీ ఫారెస్ట్ భూములు దున్నిచ్చాలి, చదును చేయాలని చెప్పి చూద్దామనే ఉద్దేశం ఉండడంతో ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పెంచికల్పేట్ పిఎస్లో. ఆ కేసు నిమిత్తం విచారణ గురించి పాల్వై హరీష్ గారిని రమ్మనగా ఆయన రాకపోవడంతో ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది లాస్ట్ శుక్రవారం రాత్రి. అయితే ఆయన మాకు సహకరించకుండా, మా రమ్మన్నా కూడా వినకుండా మాపై దాడి కంటే పోలీసులపైన దాడికి అక్కడ ఉన్న ప్రజలను అది ఉసిగొల్పడం జరిగింది. కొండపల్లి గ్రామస్తుల్ని అలాగే సో మిగతా గ్రామస్తుల్ని. ఆయన్ని తీసుకొస్తుంటే ఇక్కడ రెబ్బెన దగ్గర జైన్పూర్ దాటిన తర్వాత రెబ్బెన దగ్గర ఆయన గ్రామస్తుల్ని వాళ్ళని ప్రేరేపించి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో 120 ఇళ్ల కూల్చివేత ఆందోళనకు గురిచేస్తుంది. జేసీబీలతో ఇళ్లను ధ్వంసం చేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పేదలకు ఒక ఇల్లు కూడా కట్టలేని సర్కారుకి నిరుపేద ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్ల నుంచి రేకుల షెడ్డులు వేసుకుని జీవిస్తున్న 120 నిరుపేద కుటుంబాలను నడిరోడ్డున పడేయడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా, నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రం, బెంగాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్న బీజేపీ. మహారాష్ట్రలో ఆక్సిజన్ కొరత, ప్రధానితో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదన్న సీఎం. ఢిల్లీలో కట్టుదిట్టంగా వీకెండ్ లాక్డౌన్ అమలు, అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరతను తీర్చాలి, కేంద్రానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి. విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యమం తీవ్రతరం, విశాఖ ఆర్కే బీచ్ లో రైతు కార్మిక శంఖారావ సభ. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.